ఒకప్పుడు ఇద్దరు రోస్టర్స్ మాట్లాడారు నాతో. వాళ్ళంతా మాట్లాడి ఏమన్నారంటే, అన్నా నువ్వు దొంగ పోకులు ఎంజాయ్ కొడుకు అన్నా అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అది గుర్తించాలి కదరా తెలివైన వాళ్ళే. నీ సబ్స్క్రైబర్స్ గుర్తిస్తలేరు. సో ఇద్దరు లోఫర్స్ అంట మనోడిని ఇందాక అన్నారు కదా ఆ మాట అన్నారంట. సో వీడిని ఎవరు గుర్తించలేదంట. సో అట్లా వీడిని ఎవరు గుర్తించట్లేదంట. అరే బాబు మీకు అర్థమవుతుందా? వీడే బాధపడుతున్నాడు రా. వాడిని అంటే అట్లా గుర్తించండి. వాళ్ళని ఎందుకురా సబ్స్క్రైబ్ చేసుకోవడం? గుద్దండ్రా. సో శివలింగం కో క్యా బోల్తేరే. మనోడు శివలింగం చెప్పులేసుకుని వెళ్ళి అక్కడ హడావిడి చేశాడు. వీడియో తీసి బయట పెట్టాడు. ఎందుకు పెట్టాడు? రీచ్ కోసం, ఎంగేజ్మెంట్ కోసం. అది నెగిటివ్ గానే పోర్ట్రే అయిద్దని వీడికి తెలుసు. అయినా గానీ రీచ్ వస్తుంది, నేను 10 మందికి 20 మందికి తెలుస్తాను, హిందూస్ ఎమోషన్స్ దెబ్బపడినా వీడికి సంబంధం లేదు. అండ్ దీనికి రామబాబు అప్పుడు సపోర్ట్ వీడికి. అండ్ ఇంత చిల్లర వేషాలు వేసేది వీడు.